హాయ్. నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా బ్రో, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది? నాకు తెలిసి టీడీపీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే జనసేన టీడీపీ రెండు కలిసినాయి కాబట్టి అదే రావచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్ వచ్చినాక డెవలప్మెంట్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి టీడీపీ వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. సరే, ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు విజయం సాధిస్తే సీఎం క్యాండిడేట్గా ఎవరైతే బెటర్? సీఎం క్యాండిడేటే చంద్రబాబు బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డెవలప్మెంట్ కూడా చాలా బాగా చేస్తారు. అదన్న అమరావతి కూడా డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకే చంద్రబాబుకి ఇవ్వచ్చు అనుకుంటున్నాను సీఎం లాగా. అంటే జగన్ గారి పరిపాలన చూస్తారు కదా, 4.5 years ఎలా అనిపిస్తుంది ఆయనది? డెవలప్ అయినాయి కొన్ని, కానీ డెవలప్ అవ్వాల్సిన చాలా ఉన్నాయి. ఇచ్చిన హామీలు కూడా అన్నీ తీర్చలేదు ఇంకా. ఒకవేళ తను గెలిస్తే తీర్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను, కానీ చంద్రబాబు రావాలని ఆశిస్తున్నాం అందరం. సరే, ఇన్కేస్ చంద్రబాబు వచ్చారనుకో ఆగిపోయిన పోలవరం కానీ, అమరావతి కానీ, రోడ్స్ కానీ, ఐటీ పరిశ్రమలు కానీ ఇవన్నీ వస్తాయంటారా? డెవలప్ చేస్తారా ఆయన? కంపల్సరీ డెవలప్ చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే తన మీద చాలా బ్యాడ్ వచ్చినాయి కాబట్టి అన్నీ రికవర్ చేయడానికి ట్రై చేస్తారు ఆయన. ప్రజలు చంద్రబాబు గారికి ఎందుకు ఓటేయాలంటారు? సానుభూతి పరంగా ఓటేయాలా, లేకుంటే ఆయన వస్తే డెవలప్మెంట్ బాగుంటుందని ఓటేయాలా? ఆయన వస్తే డెవలప్మెంట్ చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. అదను జగన్ వచ్చినాక డెవలప్మెంట్ చాలా తగ్గిపోయింది. అందుకని చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాను. అలాగే జగన్ చూసుకుంటే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి పేద మధ్యతరగతి వాళ్ళకి ఇస్తానంటున్నారు కదా, దాని మీద మీ కామెంట్ ఏంటి? చెప్పారు కానీ అన్నీ నెరవేర్చలేదుగా. అలాను జేవీడీ ఇస్తా అన్నారు, అది చాలా 1 year దాకా పెండింగ్ ఆగిపోయింది. అలాంటివి చాలా చేయాలి ఇంకా. ఫైనల్గా 2024లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? టీడీపీ జనసేన వచ్చింది కంపల్సరీగా. అదే ఇంకా డెవలప్మెంట్ కూడా చాలా పెరిగిద్దని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ.